వైసీపీ హయాంలో జరిగిన తిరుమల నెయ్యి కల్తీ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులపై చర్యలకు సిట్ సిఫార్సు చేసిన కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం విమర్శలకు తావిస్తోంది. నాటి ఈవో సింఘాల్తో పాటు అదనపు ఈవో ధర్మారెడ్డి, టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజీపై చర్యలకు వారం క్రితమే సిట్ ప్రభుత్వానికి లేఖ రాసింది. సింఘాల్ను బదిలీ చేసినప్పటికీ బాలాజీ మాత్రం ఇంకా టీటీడీ ఆర్థిక సలహాదారు, ప్రధాన అకౌంట్స్ అధికారి పోస్టులో కొనసాగడంపై విమర్శలు వస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాల పర్యవేక్షణకు సాధారణంగా కేంద్ర సర్వీసులకు చెందిన అధికారులను నియమించేవారు. ఈ సాంప్రదాయానికి తిలోదకాలిస్తూ చీఫ్ అకౌంట్స్ అధికారిగా ఉన్న బాలాజీకి ఆర్థిక సలహాదారుగా గతంలో పూర్తి బాధ్యతలు అప్పగించారు. ఫలితంగా టెండర్లు సహా ఉద్యోగుల జీతాలు, డిపాజిట్లు, మార్కెటింగ్, బడ్జెట్ వంటి ప్రతి ఆర్థిక వ్యవహారంలోనూ తన ప్రమేయం ఉండేది. కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు టీటీడీలోకి చొరబడేందుకు కారణమైన టెండరు నిబంధనల సడలింపు నోట్ను 2020 ఫిబ్రవరి 14న బాలాజీ, ధర్మారెడ్డి సిఫార్సు చేయగా నాటి ఈవో సింఘాల్ ఆమోదించారు. బాలాజీ సభ్యుడిగా ఉన్న కొనుగోళ్ల కమిటీ టెండరు నిబంధనల సడలింపునకు 2020 ఫిబ్రవరి 18న ఆమోదం తెలపగా అదే నెలాఖరున టీటీడీ బోర్డు ఆమోదించింది. సింఘాల్, ధర్మారెడ్డితో కలిసి బాలాజీ తీసుకున్న నిర్ణయాల వల్లే బోలేబాబా, వైష్ణవి, మాల్గంగా వంటి డైరీలు టెండర్లు దక్కించుకుని సహకార డైరీలకు అవకాశం లేకుండా చేశాయి.